హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సింప్లీ యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి నేర్చుకుందాం. టెన్సెస్ సంబంధించి మిగతా వీడియోస్ కోసం గ్రామర్ ప్లేలిస్ట్ ని యాక్సెస్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఈ 12 టెన్సెస్ యొక్క వీడియో లింక్స్ ఉన్నాయి. మీరు వాటిని ఫాలో అయ్యి అన్ని టెన్సెస్ ని కంప్లీట్ గా నేర్చుకోవచ్చు. వెన్ టు యూజ్ సింపుల్ ఫ్యూచర్, అసలు సింపుల్ ఫ్యూచర్ ని ఎప్పుడు వాడాలి? ఫ్యూచర్ అంటే మనకు తెలుసు, రాబోయేటువంటి కాలం, భవిష్యత్. కానీ అసలు సింపుల్ ఫ్యూచర్ అంటే ఏంటి? ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఏంటి? ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి? ఇలా ఫ్యూచర్ సంబంధించి 4 టెన్స్లు ఉన్నాయి. ఇవాళ వీడియోలో మనం సింపుల్ ఫ్యూచర్ వరకు మాత్రమే పరిమితం చేసుకుందాం. సింపుల్ ఫ్యూచర్ అంటే యాక్షన్స్ ఇన్ ద ఫ్యూచర్, భవిష్యత్తులో జరగబోయేటువంటి చర్యలు, వాటిని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి సింపుల్ ఫ్యూచర్ వాడతాం. We use simple future to describe actions or events that will occur later after the present moment. ఇప్పుడు ఉన్నటువంటి వర్తమానం, ఈ ప్రస్తుత క్షణం తర్వాత జరగబోయే వాటికి మనం ఫ్యూచర్ టెన్స్ వాడతాం, సింపుల్ ఫ్యూచర్ వాడతాం. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనకి పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఐ విల్ గో టు ద పార్క్ టుమారో. నేను రేపు పార్క్ వెళ్తాను. సో ఇది రేపటి కాలానికి సంబంధించింది. దే విల్ హ్యావ్ ఎ పిక్నిక్ ఇన్ ద పార్క్ ఆన్ సండే. అదే పార్క్లో వాళ్ళు సండే పిక్నిక్ చేయాలనుకుంటున్నారు. హీ విల్ కాల్ యూ యాజ్ సూన్ యాజ్ హీ గెట్స్ హోమ్. ఇంటికి రాగానే నీకు వాడు కాల్ చేస్తాడు. ఇలా ఇవన్నీ కూడా భవిష్యత్తులో జరగబోయేటువంటి చర్యలు, వాటిని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం సింపుల్ ఫ్యూచర్ వాడడం జరుగుతుంది. ఫ్యూచర్ ప్రెడిక్షన్స్. ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ అంటే భవిష్యత్తులో జరగబోయే వాటిని మనం అంచనా వేసి మనం చెప్పచ్చు. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ టు మేక్ ప్రెడిక్షన్స్ ఆర్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఫ్యూచర్ బేస్డ్ ఆన్ వాట్ వీ థింక్ విల్ హ్యాపెన్. మనకేదో కొన్ని ఆలోచన ఉంటుంది, కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. మనం అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు భవిష్యత్తుకు సంబంధించి. వాటికి కూడా మనం సింపుల్ ఫ్యూచర్ వాడతాం. ఎగ్జాంపుల్, ఇట్ విల్ రైన్ దిస్ వీకెండ్. ఇది నా అభిప్రాయం, నా యొక్క అంచనా, ఈ వారాంతంలో వర్షం పడవచ్చు. హీ విల్ ప్రాబబ్లీ బీ లేట్ బికాజ్ ఆఫ్ ద ట్రాఫిక్. ఇంకా మీటింగ్ అతను రాలేదు, ట్రాఫిక్ ఎక్కువగా ఉంది కాబట్టి అతను వచ్చేసరికి లేట్ అవుతుందని నేను అంచనా ఇస్తాను. ఐ థింక్ షీ విల్ విన్ ద రేస్ ఈజ్ ఏ ఫాస్ట్ అన్నారు. ఉన్న వాటిలో ఆ అమ్మాయి బాగా ఫాస్ట్ పరిగెడుతుందని నాకు తెలుసు కాబట్టి ఆ అమ్మాయి గెలుస్తుందని నేను ఆలోచిస్తాను. ఇలా ఫ్యూచర్ సంబంధించి జరగబోయే కార్యక్రమాలకి, అలాగే ప్రెడిక్షన్స్కి, మన అంచనాలకు కూడా మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని వాడచ్చు. హౌ టు ఫార్మ్ సింపుల్ ఫ్యూచర్. సరే, ఇప్పుడు మనం సింపుల్ ఫార్మ్ ఎప్పుడు వాడాలో అయితే నేర్చుకున్నాం, కానీ దీన్ని ఎలా మనం తయారు చేయాలి, సెంటెన్సెస్ని ఎలా ఫ్రేమ్ చేయాలి? ముందుగా పాజిటివ్ ఫామ్ ఎలా ఉంటుంది, మనకి పాజిటివ్ సెంటెన్సెస్ ఎలా రాస్తాం, నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా రాస్తాం, మళ్ళీ ఇంటరాగేషన్ క్వశ్చన్స్ ఎలా రాస్తాం నేర్చుకుందాం. ముందుగా పాజిటివ్ ఫామ్. పాజిటివ్ ఫామ్ చాలా ఈజీ అండి. స్టార్ట్ విత్ ద సబ్జెక్ట్. అన్ని సెంటెన్సెస్ మనకి సబ్జెక్ట్ స్టార్ట్ అవుతాయి కాబట్టి we will begin with subject and add will ని వాడతాం. will ని వాడడం వల్ల మనకి సింపుల్ ఫ్యూచర్ అనేది ఎక్స్ప్రెస్ అవుతుంది. ప్లస్ బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఆర్ బేర్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఆర్ V1 మనం వాడతాం. సింపుల్. ఐ విల్ గో టు ద పార్క్ టుమారో. విల్ ప్లస్ గో, వెంట్, గాన్ అవేమి వాడడం మనం. ఐ విల్ గో టు ద పార్క్ టుమారో. హీ విల్ విజిట్ హిజ్ గ్రాండ్ మదర్. దే విల్ కాల్ మీ యాజ్ సూన్ యాజ్ దే క్యాన్. ఇవన్నీ కూడా మనకి పాజిటివ్లో ఉన్నటువంటి స్ట్రక్చర్. నెగిటివ్ చాలా ఈజీ, సింపుల్గా మనం నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. విల్ ప్లస్ నాట్, దాన్ని షార్ట్ అండ్ ఫామ్లో ఓంట్ అని రాస్తాం. విల్ నాట్ అని రాయొచ్చు, ఓంట్ అని రాయొచ్చు. చెప్పేటప్పుడు కూడా మనము స్పోకెన్లో విల్ నాట్ అని చెప్పొచ్చు, ఓంట్ అని చెప్పొచ్చు. స్పోకెన్ ఇంగ్లీష్లో మనం ఓంట్ అని వాడితే కొంచెం బాగుంటుంది. ఐ వోంట్ ఈట్ ఐస్ క్రీమ్ బిఫోర్ డిన్నర్. దే వోంట్ ట్రావెల్ డ్యూరింగ్ ద హాలిడేస్. షీ వోంట్ గో అవుట్ బికాజ్ ఇట్స్ రైనింగ్. విల్ ప్లస్ నాట్ని ఇంగ్లీష్లో మనం పలికేటప్పుడు కాంటాక్టెడ్ ఫామ్, షార్ట్ అండ్ ఫామ్ చేసి మనం వోంట్ అని రాయడం జరుగుతుంది. వుడ్ ప్లస్ నాట్ అయితే వుడెంట్ అని రాస్తాం. షల్ ప్లస్ నాట్ అయితే షాంట్ అని రాస్తాం. షుడ్ ప్లస్ నాట్ అయితే షుడెంట్ అని రాస్తాం. ఇలా వోంట్ అంటే ఇంకేదో మనం కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఐ వోంట్స్ అంటే విల్ ప్లస్ నాట్. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, సింపుల్ ఫ్యూచర్ నెగిటివ్లో మనం వోంట్ని వాడడం జరుగుతుంది. క్వశ్చన్ ఫామ్ ఎలా తయారు చేసుకోవాలి? క్వశ్చన్ ఫామ్ మనకి తెలుసు, విల్ లేదా షల్, ఈ హెల్పింగ్ వర్బ్స్ బిగినింగ్లో వస్తాయి. విల్ యూ కమ్ టు ద పార్టీ? విల్ దే వాచ్ ద మూవీ టునైట్? విల్ షీ విజిట్ హర్ గ్రాండ్ మదర్ దిస్ వీకెండ్? ఇలా క్వశ్చన్ మనం విల్తో స్టార్ట్ చేసి ఆ తర్వాత సబ్జెక్ట్ యాడ్ చేసుకోవాలి. మనకి ఆ విధంగా క్వశ్చన్ ఫామ్. విల్ యూ, విల్ దే, విల్ షీ. విల్ ప్లస్ సబ్జెక్ట్, ఆ తర్వాత V1. ఇది మనకి స్ట్రక్చర్. విల్ యూ కమ్ టు ద పార్టీ? విల్ దే వాచ్ ద మూవీ టునైట్? విల్ షీ విజిట్ హర్ గ్రాండ్ మా దిస్ వీకెండ్? సో ఈ విధంగా మనం పాజిటివ్, నెగిటివ్ అండ్ క్వశ్చన్ ఫామ్ యొక్క స్ట్రక్చర్ నేర్చుకుంటాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. వాట్ విల్ యూ డూ దిస్ వీకెండ్?
వాట్ విల్ యూ డూ దిస్ వీకెండ్? ఈ వారాంతంలో నువ్వేం చేయబోతున్నావు? సో ఓపిక్గా ఈ వీడియో విన్నందుకు థ్యాంక్ యూ. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క సెంటెన్సెస్ని మూడు పాజిటివ్లో 3, నెగిటివ్లో 3, అలాగే క్వశ్చన్ ఫామ్లో 3 ఒక పేపర్ మీద రాసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వాంగ్లీ సమత యూట్యూబ్.